courtesy Sari House, OU Colony, Sheikhpet, Hyderabad. నమస్తే సువన్ టీవీ ప్రేక్షకులకి లైవ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR. జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. 2,000 కోట్ల రూపాయలు మోసపోయిన కొన్ని వేల మంది ఈరోజు వాళ్ళ గొంతుకనెత్తి మన దగ్గరకు వచ్చిండ్రు. తన్విత ఆయుర్వేదంలో మందులు తయారు చేసి వీటిని మార్కెటింగ్ చేస్తాము. అందుకోసం మీరు ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వండి. మీకు అందుకు గాను మీరు 1,00,000 పెడితే మీకు 8,000 ఇంట్రెస్ట్ ఇస్తాం పర్ మంత్. అంటే మీరు 14 లక్షలు కట్టండి, మీకు 500 గజాలు మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం సెక్యూర్ పరంగాని. ఇట్లా మాకు ఆ వెంచర్లు మాత్రం చూపించారు. అక్కడ తీసుకెళ్ళిర్రు, ఫంక్షన్స్ చేశారు, చూపించారు. మరి మీరు ఎట్లా ఇచ్చారు పైసలు? మాకు వచ్చినాయి, మేము కట్టినాము, మాకు వస్తున్నాయని మాకు ఎవిడెన్స్ చూపించారు మేడం. ఏడుంటారు వాళ్ళు? ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు అప్ స్కానింగ్లో ఉన్నారు. చూసుకోకుండా ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. మేము కోటీశ్వర్లు అయినా మిమ్మల్ని కూడా మేము కోటీశ్వర్లుగా తయారు చేస్తాం. ఏ బిజినెస్లో కూడా మనం పెట్టిన పెట్టుబడి 1 ఇయర్లో రిటర్న్ రాదు ఎప్పుడు. పార్టీలు గెట్ టుగెదర్లు చేసుకుంటారట ఈ టీం అంతా. ప్లస్ చెన్నైలో మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందని చెప్పారు. సార్ చెప్పారా, చూపించారా? చూపించారు. మ్యూచువల్ ఫండ్స్లో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ తలపడిన మేధావులు చాలా మంది ఉంటారు. వాళ్ళు పెట్టలేరు ఇవన్నీ స్కీమ్స్. ఇది ఐడి ఇచ్చారు అంటే దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం. మీ కింద మీరు మళ్ళీ మెంబర్స్ని చేర్చారా? మాకు పట్టుకుంటున్నారు. సాయంత్రం అయితే కాల్సే కాల్స్. మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టా మీరు చేరండి మీకు ఐడీలు ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇదే పాత దాంట్లో పోయినాయి కదా, ఈ కొత్త దాంట్లో సంపాదించుకుందాం అని చెప్పి కట్టినాయి 100 స్కీమ్లు ఉన్నాయి దగ్గర. వ్యవస్థనన్నా ఇప్పుడన్నా మరి మాకు ఎట్లా న్యాయం చేయాలనేది ఉండాలి కదా సార్, వ్యవస్థ లేదా? మరి ఇప్పుడు వ్యవస్థలో మాట్లాడేటప్పుడు మరి మీరు ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిశారా? నేను సంపాదించింది నేను అనుభవించడమే కష్టమైపోతుంది ఈ రోజులల్లో. అలాంటి రోజులల్లో లేదు, నేను సంపాదించిన రూపాయి అనుభవించడం వదిలేసి ఆ రూపాయి ఇన్వెస్ట్ చేసి 10 రూపాయలు వస్తుంది, ఆ 10 రూపాయలని మళ్ళీ ఒక 5 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇంకో 5 రూపాయలు తిందాం, ఈ ఆశలు వద్దు. సో ఈరోజు మన దగ్గరికి 1-2 కాదు, చాలామంది బాధితులు వచ్చిండ్రు. ఎంతో మోసపోయి, అంటే దాదాపుగా చెప్పాలంటేనే నాకు చాలా అసలు మింగుడు పడతలేదు. 2,000 కోట్ల రూపాయలు మోసపోయిన కొన్ని వేల మంది ఈరోజు వాళ్ళ గొంతుకనెత్తి మన దగ్గరకు వచ్చిండ్రు. మనకి ఇప్పుడు ప్రస్తుతం అంతమందిని మనం ఇక్కడ కూర్చోబెట్టలేం కాబట్టి కేవలం 3 కూర్చొని మాట్లాడుతారు. బట్ మిగతా వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఈ నష్టం జరిగింది, మేము ఏం చేయాలి, మాకు ఒక అడ్వైస్ కావాలి, మేము మీ ప్రోగ్రామ్ చూసి ఇక్కడికి వచ్చినాము, సుమన్ టీవీ మాకు హెల్ప్ చేస్తుందని ఒక నమ్మకంతో వచ్చినాము అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఎట్లా మోసపోయినరు, ఎందుకు మోసపోయినరు, ఈ విషయం తెలుసుకుంటే నిజంగా చెప్తున్నా కదా మీరు మోసపోకుంటూ ఉంటారు అనేసి ఒక ఆశతోనే ఈ ప్రోగ్రామ్ని మేము ఇట్లా చూపించడం కూడా జరుగుతుంది. అసలు ఎట్లా మోసం చేస్తారన్న విషయం మీరు తెలుసుకోవడానికన్నా ముందు ఈరోజు మన దగ్గర ఉన్న ప్రముఖులు ఇద్దరు మీకు తెలుసు కదా, వాళ్ళ ఆధ్వర్యంలోనే మనము ప్రతి కేసుని సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో ముందుగా సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్ నమస్తే. అండ్ మీ అందరికీ తెలుసు బాపు బొమ్మ, మంచి వాయిస్తోని ఆవిడ ఏదైతే చేయగలుగుతుంది అంటే ఆ వాయిస్లో ఒక మహత్యం ఉంటుంది అన్నట్టు బేసిక్గా. సో వాళ్ళ వైపు నుంచి నిజంగా ఎవరైతే కష్టంలో ఉన్నారో, బాధలు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి వాయిస్ ఎత్తడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఆవిడే దివ్యవాణి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. సో మరి ఇప్పుడు ఎవరు ఏంది ప్రాబ్లం ఇది తెలుసుకోనికనే కదా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా, తప్పకుండా తెలుసుకోవాలి. ఇది చూడండి అన్న. నమస్తే. నమస్తే అక్క. ఇప్పుడు చెప్పండి అసలు ఏం జరిగింది మేడం. వనస్థలిపురంలో తన్విత ఆయుర్వేద నిలయం అనేది ఒక కంపెనీ మేడం. ఆ కంపెనీలో దానికి చైర్మన్ నర్సిరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. దానికి ఆయన కింద ఒక 8 మంది డైరెక్టర్స్ అని ఒక కంపెనీ పెట్టారు మేడం. వాళ్ళు ఏం చేశారంటే మాకు ఈ తన్విత ఆయుర్వేదంలో మందులు తయారు చేసి వీటిని మార్కెటింగ్ చేస్తాము. అందుకోసం మీరు ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వండి. మీకు అందుకు గాను మీరు 1,00,000 పెడితే మీకు 8,000 ఇంట్రెస్ట్ ఇస్తాం పర్ మంత్. తర్వాత ఇంకొక స్కీము తన్విత ఆయుర్వేదం అంటే ఎవ్రీడే 1,350 ఇస్తాము. మళ్ళీ ఇంకో స్కీము ట్యామ్ అని ఒక స్కీము ఎవ్రీడే 900 ఇస్తాము అని ఇట్లా లక్షల అమౌంట్ మాకు కొన్ని వెంచర్లు చూపించారు. వరంగల్లో, ఆలేరులో, ప్లస్ అడ్డాకుల, కొత్తకోటలో, ప్లస్ రామోజీ ఫిలిం సిటీ, పెద్దాంబర్పేట దగ్గర. అంటే మీరు 14 లక్షలు కట్టండి, మీకు 500 గజాలు
మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం సెక్యూర్ పరంగాని. ఇట్లా మాకు ఆ వెంచర్లు మాత్రం చూపించారు, అక్కడ తీసుకెళ్ళిర్రు, ఫంక్షన్స్ చేశారు, చూపించారు. మా దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నారు మేడం. తీసుకొని తర్వాత మాకు వాళ్ళ అమౌంట్ తిరిగి ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, పైగా మాకు రిజిస్ట్రేషన్ షూరిటీ కింద చేస్తామని అంటే అది కూడా చేయలేదు. మరి మీరు ఎట్లా ఇచ్చారు పైసలు? మా టీం లీడర్స్ వీళ్ళు ఉన్నారు, మాకు వచ్చినాయి, మేము కట్టినాము, మాకు వస్తున్నాయని మాకు ఎవిడెన్స్ చూపించారు మేడం. అంటే మాకు కొన్ని డబ్బులు పడినాయి, మేము 2 లక్షలు కట్టినాం, ఇక మాకు ఇంట్రెస్ట్ వచ్చింది, మాకు వస్తుంది. అట్లా ఆశతో మేము మాకు కూడా వస్తాయి కదా అనే ఉద్దేశంతో మేము పే చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ముచ్చటి, ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ బిజినెస్ అంటే వడ్డీల బిజినెస్ చేయాలంటే దానికి ఒక లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఉందా చూసిరా పోనీ ఆయన దగ్గర? ఇక ఆయుర్వేద కంపెనీ అని పెట్టారు మేడం. ఇది దాదాపు 3 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఉంది. కరోనా టైంలో కూడా ఇతను పే అవుట్స్ ఇచ్చిండు కస్టమర్స్కి. ఇప్పుడు అట్లీస్ట్ మీకు షూరిటీ ఇస్తా అన్నారు కదా ల్యాండ్స్, అసలు ఎవరి పేరున ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ఎక్కడివి, వీళ్ళ మీద ఉన్నాయని చూసుకున్నారు, ఏదైనా చెక్ అది మేము చూసుకోలేదు మేడం. అంటే వాళ్ళు అక్కడ ఫంక్షన్ చేస్తున్నారు, పెద్దగా చేశారు, ఆర్భాటంగా, అంటే నిజంగానే ఉండొచ్చు, మా పైన ఉన్న వాళ్ళు చెప్పింది మేము నమ్మాం మేడం, గుడ్డిగా నమ్మినాం. అంటే బేసిక్గా ఎటువంటి ప్రూఫ్ వాళ్ళు మీకు చూపించలేదు, మీరు అడగలేదు. మేము అడిగినాం మేడం, మేము అడిగినాము, వాళ్ళు చూపిస్తాము, మీరైతే అమౌంట్ చేయండి, మేము ఉన్నాం కదా, మేము లీడర్స్ ఉన్నాం కదా, మీకు ఎక్కడికి వెళ్తుంది, మేము ఉన్నాం, మేము ఇస్తాం అంటే మాకు అట్లా రోజులు గడిపారు మేడం. నర్సిరెడ్డి గారు కాకుండా 8 మంది టీం మెంబర్స్ ఉన్నారు కదా, అవును మేడం. వాళ్ళకి ఏమన్నా అట్లీస్ట్ మీకు వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు స్థానికులా లేకపోతే వాళ్ళు వాల్యుబుల్ పర్సన్స్ ఏంటి అనేది కూడా మీకు తెలుసుకున్నారా కనీసం? అంటే అంత కూడా మేము తెలుసుకోలేదు. అంటే మామూలుగా 8 మంది అంటే మామూలు ముఖ పరిచయం ఉంది మేడం, అంతే. ఏడుంటారు వాళ్ళు? ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు అప్ స్కానింగ్లో ఉన్నారు, వాళ్ళ ఫోన్ ఆ 8 మంది కొంతమంది ఉన్నారు, విజయేందరు, కొంతమంది ఒక 2-3 ఉన్నారు. కొన్ని మీరు డబ్బులు ఇచ్చారు కదా, ఒక్కొక్కరు ఇన్ని లక్షలు త్రూ ఎలా చెక్స్ ఇచ్చారా లేకపోతే ఆన్లైన్లో కట్టారా? పోనీ అది ఇచ్చినట్టున్న ఆధారం ఏమైనా ఉందా? ఆన్లైన్ చేశాం మేడం. ఆయుర్వేద కంపెనీకి కొన్ని క్రెడిట్ కార్డులు స్వైప్ చేసినాము, కొంత మనీ చేసినాము, కొంత ఫోన్పేల ద్వారా అకౌంట్ త్రూ తన్విద ఆయుర్వేదం అనే ఒక అకౌంట్ ఉంటుంది, దానికి మేము. అంటే మీరు కష్టపడ్డ పైసా కదన్నా, మరి మీరు కష్టపడ్డ పైసా మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారి చూసుకోవాల్సింది కదా, మీరు చూసుకోకుండా ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అంటే పూర్తిగా మేము నమ్మినాం మేడం, మా సీనియర్ చెప్పారు కదా అని మేము నమ్మినాం. అంటే ఆ సీనియర్స్తో మీకు ఏమైనా ముందు నుంచి రిలేషన్ ఉండేనా? ఫస్ట్ నుంచి దోస్తాన్ ఏమైనా ఉండేనా? దోస్తాన్ ఏం లేదు, వాళ్ళ టీం లీడర్స్ మేము సంపాదించినాం, మేము కోటీశ్వర్లు అయినాం, మిమ్మల్ని కూడా మేము కోటీశ్వర్లుగా తయారు చేస్తాం అని వాళ్ళు ఇవి చెప్పడం జరిగింది మాకు. బేసిక్గా ఇట్లాంటివి నిజంగా చాలా ఎక్కువైపోయినాయి సార్ ఈ రోజులలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బ్యాంక్లో కనుక 1 lakh డిపాజిట్ చేస్తే ట్యాక్సెస్ అవన్నీ తీసేయంగా 400 రూపీస్ ఫర్ మంత్ వస్తుంది మనకు. వాళ్ళు ఏంటంటే ఫర్ మంత్ 8,000 కదా, బ్యాంక్లో మనం 1 lakh కనుక డిపాజిట్ చేస్తే ఇయర్ మొత్తం కూడా మీకు 12 48 అరౌండ్ 5,000 రూపీస్ వస్తుంది ఇయర్ మొత్తం చేస్తే ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్. వాళ్ళు నెలకి 8,000 అన్నారు కదా అని చెప్పేసి, బ్యాంక్ కంటే మంచిగుంది కదా అని చెప్పేసి, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి నాకు తెలిసి 1 yearలో రిటర్న్ వచ్చేస్తుంది. అదే సార్ మేము అదే అనుకున్నాం. ప్లస్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ బిజినెస్లో కూడా మనం పెట్టిన పెట్టుబడి 1 yearలో రిటర్న్ రాదు ఎప్పుడు కూడా. అట్లా ఎట్లొస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చిందా మీరు పైసలు ఇచ్చినప్పుడు? ఆలోచన వచ్చింది, మేము అడిగినాం కూడా, నర్సిరెడ్డిని కూడా అడిగినాం మేము. ఆయన ఏమన్నాడంటే మా ఒక మందు ఒక 100 రూపాయలకు తయారవుతుంది, మేము 1000 రూపాయలకు అమ్ముతాం, అట్లా మేము ఎన్నో కోట్ల టర్న్ ఓవర్ ఉంది, సో తద్వారా మీకు ఇస్తామని చెప్పిన ఆయన. మనకు పెద్ద ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ తలపండిన మేధావులు చాలా మంది ఉంటారు, వాళ్ళు పెట్టలేరు ఇవన్నీ స్కీమ్స్. లేదు సార్, ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటున్నారు కాబట్టి అది లీగలైజ్డ్గా ఉందంటే ఇమీడియట్గా దాన్ని సీజ్ చేస్తారు కదా, అది పోనీ అదన్నా చూసుకుని. అది మొత్తం ఎత్తేసారు మేము, లేనే లేదు అది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్ని స్టాప్ అయిపోయింది. ఆడ ఫ్యాక్టరీ లేదు, మనిషి లేడు. ఇంకొకటి మేడం, మేము కట్టిన తర్వాత ఆయన ఏం చేసిండంటే ఆయనకు దాదాపు దీనిలో 5-6 వేల మంది ఉన్నారు మేడం, దాదాపు 2,000 కోట్లు అంచనా ఆయన వసూలు చేసింది అనేది. ఇప్పుడు ఆయన ఏమైందంటే మేడం, ఆయన అక్టోబర్లో మాకు పేఅవుట్లు ఇవ్వలే, ఆయన పేఅవుట్లు ఇవ్వకుండా తనకు తానుగా 1 లక్ష రూపాయల కేసు ఏదో వాళ్ళ ద్వారానే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వేయించుకొని ఆయన జైలుకి పోయింది సార్. అంటే ఈయనకి ఫ్యామిలీ ఏం లేదా అండి? ఆయన ఫ్యామిలీ ఉంది, నిత్య ఆయన భార్య ఉంది. ఆయన ఒకసారి ఆయన భార్య దగ్గరికి పోతే మాకేం తెలియదు, నాకేం తెలిసి నాకు చెప్పి పెట్టినా అని అన్నది. తెలిసినా తెలియకపోయినా ఒక కుటుంబము ఇల్లు అనేది ఎవిడెన్స్ ఉంటుంది కదా, మరి పోలీసు సార్ ఆమె రెంటు. పోలీసు వాళ్ళకి మీరు కేసు ఏం పెట్టలేదా? వనస్థలిపురంలో ఆల్రెడీ కేసు ఉంది మేడం, ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేసులు పెట్టిర్రు. మీరు పెట్టిర్రా? ఎవరు పెట్టిర్రు కేసు? మా బాధితుల తరఫున పెట్టిర్రు మేడం, చాలా మంది పెట్టారు, ఫ్రెండ్స్ గ్రూప్. ఎంతమంది పెట్టి ఉంటారు?
దాదాపు అంటే ఇప్పుడు దాదాపు 5-6 వేల మంది ఉన్నారు మేడం. ఒక 100 మంది కేసుల దాకా పెట్టిర్రు. అయితే వీళ్ళు మాకు కొంత ఏం చెప్పారంటే, ఈయన జైలుకి పోయింది సార్, ఈయన మాకు కొంత డైరెక్టర్స్ ఉంటారుగా మేడం, వాళ్ళతో మేము టచ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ జైలుకి పోయిండు, జైలు నుంచి వచ్చిన తర్వాత బెయిల్ మీద మనం సార్ని అడుగుదాం, ఇస్తాడు ఏదో రకంగా, మళ్ళీ మనం కేసులు పెడితే కోర్టుకు వెళ్తే ఎట్టుపోతో ఏదో ఇబ్బంది అవుతుంది, అసలే మనం ఇబ్బందులు ఉన్నాం, ఇట్లా మమ్మల్ని మభ్యపెట్టారు వాళ్ళు. ఇది చూడండి సార్, ఇక్కడ ఈ పాయింట్ బేసిక్గా చాలా మంది ఇక్కడనే మోసపోతున్నారు. అంటే నేను కూడా చూసిన, అంటే ఈ ఒక్క కేసే కాదు, వేరే కేసెస్ కూడా, ఫైనాన్షియల్ కేసెస్ కాకుండా, లేదు నువ్వు కేసు విత్డ్రా చేసుకో, నేను ఇది చేస్తా, లేకపోతే నేను ఇది ఇస్తా, ఏదైతే డీలింగ్ ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యలో అది నేను ఇస్తా చేస్తా. బేసిక్గా కేసు పెడితేనే చేయని వాళ్ళు కేసు ఎత్తేస్తే చేస్తారన్న నమ్మకం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇది అసలు మినిమం ఆలోచిస్తలేరు. అంటే వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు వస్తుందేమో అని ఆశ అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఆశతోనే ఉంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ టైంలో ఉండే ఆశనే వాళ్ళు చివరిదాకా కొనసాగుతుంటారు. కోర్టులు అంటే ప్రొలాంగ్ అవుతుంది, సంవత్సరాలు 2 సంవత్సరాలు సాక్ష్యాలు వస్తాయో రావో బయట కదా వచ్చేస్తుందని ఈ మధ్యవర్తులు చెప్పే మాటతోని కొద్దిగా వీళ్ళు ఏంటంటే మనశ్శాంతి పొందుతారా, రైట్ వస్తుంది కదా, రేపు వస్తుంది కదా, ఎల్లుండి వస్తుంది అని పొందుతుంటారు. ఇప్పుడు బెయిల్ ఎన్ని రోజులకు వచ్చింది వీళ్ళకు? 90 days తర్వాత. 90 days తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇచ్చినట్టుంది సార్. ఇప్పుడు ఆయన జైలు నుంచి వచ్చింది సార్, వచ్చిన తర్వాత ఆయన ఎవరికి కలవలేదు సార్, ఇక ఆయన ఇప్పుడు ఏడో ఉన్నాడో తెలియదు. బెయిల్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ కండిషనల్ బెయిల్ ఇస్తారు, ఇంత పెద్ద క్రైమ్ కాబట్టి కండిషనల్ బెయిల్ ఇస్తారు. కండిషనల్ బెయిల్ ఇచ్చిన తర్వాత కండిషన్స్ అంటే కంపల్సరీ పాటించాలా, పాటించకపోతే బెయిల్ క్యాన్సిల్ చేసే అధికారం మళ్ళీ కోర్టుకుంటుంది. ఈ విషయం చాలా మంది, ఒక 90% అడ్వకేట్స్ కూడా తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత జనరల్గా వాళ్ళ తరపున ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ తరపున గవర్నమెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. సో దాంతో పాటు ఎక్కడైనా ఏమైందంటే అందరూ ఏం చేస్తారంటే, చాలామందికి అవగాహన లేక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చుట్టూరే తిరగడం కానీ, ఏ విషయాన్నైనా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చుట్టూరే మనకు జనరల్గా రన్ చేస్తుంటారు. సిఆర్పిసిలో 24 Clause 8 అని ఒక సెక్షన్ ఉంది. దాంట్లో కంప్లైనెంట్ కూడా సపరేట్ అడ్వకేట్ని, ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. ఎనీ కేసు, అమ్మాయిల కేసు అయినా ఎనీ క్రిమినల్ కేసులో మనం ఒక ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకునే అధికారం ఉంటుంది. ఓకే, ఈ విషయం ఎవరికి తెలియదు దేశంలో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లిమిటెడ్ టైంలో పనిచేస్తారు. వాళ్ళు 10:30 కోర్టుకు వస్తారు, 5:30కి వెళ్ళిపోతారు. ఆ 10:30 నుంచి 5:30 మధ్యలోనే ఆ కోర్టులో ఉన్న కేసులు మొత్తం వాళ్ళ మీదే బర్డెన్ పడుతుంది. కాన్సంట్రేషన్ 500 కేసులు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక సైడ్ చేయాలా, ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఏమో ఎవరికాళ్ళు దొంగతనాలు, నేరాలు, గురాలు చేసిన ఎవరికాళ్ళు స్పెషల్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చదవాలా, రాయాలా, బెయిల్స్ ఆర్గ్యుమెంట్ చేయాలా, క్రాస్ ఎగ్జామినేషను, ఇట్లా రకరకాల పనులతో బిజీ ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఆ కేసు మీద సరైన న్యాయం జరగకపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ మీరు ఎవరైనా అడ్వకేట్ని కలిసిండ్రా? ఇక పెట్టుకునే స్తోమతేడు ఉంది. అడ్వకేట్ దగ్గరికి పోతే ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నాడు, ఇక ఆల్రెడీ ఆయన ఉంది కాబట్టి మేము టేకప్ చేయడం కష్టమని అన్నారు. మేము వెళ్ళినాం లాయర్ దగ్గరికి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా సార్, ఇప్పుడు ఒక వ్యక్తి పైన 100 మంది పోయి కేసు పెట్టిర్రు, ఇలాంటి వ్యక్తికి కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందా సార్? జనరల్గా మనం అరెస్ట్ అంటే చాలా భయపడిపోతాం. అంటే జనరల్ పబ్లిక్ ఏంటంటే కోర్టు భాషలోకి వచ్చారు, అరెస్ట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మనం కొంతకాలం నిర్బంధించడం ఇన్ ద సెన్స్ ఏముందంటే, ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ మళ్ళీ జరగకుండా ఉండటానికి, లేకపోతే ఆ క్రైమ్ జరిగినప్పుడు ఆ సాక్ష్యాలను మాయం చేసే అవకాశం లేకుండా ఉండటానికి, లేకపోతే మనం విట్నెస్లను బెదిరించే అవకాశం లేకుండా ఉండటానికి, లేదు అంటే ఈ వ్యక్తి పారిపోతాడేమో మళ్ళీ దొరకడేమో అనుకుని ఉండటానికి కొంతకాలం నిర్బంధించి ఒక దగ్గర పెడతారు. దాన్ని ఆ జైల్లో పెట్టడాన్ని మనం అరెస్ట్ అంటాం. తర్వాత ఏ కేసు అయినా భారతదేశం లేదంటే మనం వెళ్ళి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసుకొని, నేను పారిపోను, విట్నెస్లని బెదిరించను, లేకపోతే వాళ్ళని మ్యానిపులేషన్ చేయను, సాక్ష్యాలు తారుమారు చేయను, తర్వాత దానికి సంబంధించిన ఏదున్నా నేను సహకరిస్తా, నేను వస్తా చేస్తా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి దానికి ఉన్నది జరగంది ఏంది, అసలు ఏమున్నాయి నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు కోర్టు విచక్షణాధికారం మీద బెయిల్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఓకే, జనరల్గా ఇక్కడ వీళ్ళ కండిషన్ ఏంది అని అంటే, బేసిక్గా వీళ్ళు పోయినరు, కేసు పెట్టిర్రు 100 మంది, తర్వాత వీళ్ళతోని ఆ మిగతా 8 మంది ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేసిండ్రు, వీళ్ళు సరే అని వాపస్ తీసుకుర్రు, ఇదంతా జరిగింది. ఒక్కరిని బలి చేశారు గేమ్లో, మిగతా 8 మంది కొమ్ము కాశారు, అంతే. వస్తుంది ఆగండి అని చెప్పి చెప్పారు.
వీళ్ళకు లీగల్ నాలెడ్జ్తోనే ప్రాబ్లం ఇదంతా. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని వందల మంది, వేల మంది, 3,000 అంటున్నారు కదా, సరే పోలీసులు స్టేషన్కి వస్తున్నారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారో లేదో, మీరందరూ కలిసి ఒక ధర్నాకు దిగచ్చు కదా గవర్నమెంట్ దగ్గర తీసుకుపోవటానికి. అసలు వీళ్ళు బెయిల్ రిజెక్షన్ వేసుకోలేదు, ధర్నా దిగిన కార్యక్రమం ఎక్కడ టెక్నికల్గా బెయిల్ రాకుండా చేయడానికి. ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళందరూ కోర్టుకు పోతే సివియారిటీ ఉంటుంది. ఇప్పుడు 100 మంది వకాలతులు వేసేసి తర్వాత 100 మంది పోయి తెల్లవారులు వాదిస్తే జడ్జిగా తీవ్రత అర్థమవుతుంది కదా, ఓహో ఇంతమంది బాధితులు ఉన్నారు అని. ఆడు ఎవరు కనిపించారు, ఆ బెయిల్ వేసుకున్న ఎవరైతే అరెస్ట్ అయినో బెయిల్ వేసుకున్న అడ్వకేట్ ఒకరు ఉంటారు, ఇటు సైడ్ పీపీ ఉంటారు అంతే. పేపర్ మీద మాత్రం సంఖ్యలు కొన్ని లక్షలలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా పోయారు అన్న ఒక్కసారైనా కోర్టుకి వెళ్ళాలి. మేము వనస్థలిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం మేడం. దాదాపు ఒక 200 మంది దాకా వెళ్ళినాం. అక్కడ సిఐకి చెప్పినాం మేము ఇంత బాధితులం ఉన్నామని మేడం. సో యాక్చువల్గా నాకు ఇదంతా ఏంటుంటే సార్, వీళ్ళు చాలా దగ్గర వీళ్ళకి ఛాన్స్ ఉండే, బట్ దాన్ని వాడుకోలేదు వీళ్ళు. అంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా లీగల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాడుకోలేకపోయారు. ఇప్పుడు మొత్తం అంటే అంటారు కదా, ఎక్కడైనా కూడా అదే అంటున్నాను అనేసి అట్లా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఏంటంటే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో జరిగిన కేసు ఒకటి, మన దాంట్లో ఒక అమ్మాయి పేరు ఏదో ఉండి, మన లైఫ్ జర్నీలో జరిగిన కేసు పర్వీనా, ఆ కేసులో నేను 24 క్లాస్ 8 వేసి దగ్గర ఒక 20 రోజులు అప్పుడు పెట్టిన ఎక్స్ట్రా. అవును, బెయిల్ ఇచ్చే టైంకి వెళ్ళి మళ్ళీ నేను 25 డేస్ ఎక్స్టెన్షన్ చేసిన. యాక్చువల్గా పర్వీన్ కేసు మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పిల్ల. సో ఆ పిల్ల చాలా సఫర్ అయ్యింది. అలాంటి పిల్లకి నిజంగా సార్ హెల్ప్ చేయడం వల్ల ఎవరైతే మోసం చేసిండ్రో ఆ మోసం చేసిన వ్యక్తిని ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసి మరి 25 డేస్ ఎక్స్టెన్షన్ చేసినాము. తర్వాత అమ్మాయి ఏదైతే అమ్మాయి క్లెయిమ్ చేసుకున్న అమౌంట్లో వాళ్ళు 50% ఇస్తానికి రెడీగా ఉండే, ఆ బెయిల్ లేట్ కావడం వల్ల. ఎగ్జాక్ట్లీ. మీ పేరేంటమ్మా? వీళ్ళందరూ జెంట్స్ కదా, మీరెందుకు ఉన్నారు వీళ్ళ మధ్యలో? వెంకటేష్ గౌడ్ అని తీసుకెళ్లారు. నాకు కూడా వద్దు అంటే కూడా బాగుంటుంది, నాకు వచ్చిన నేను చాలా బిజినెస్ ఇచ్చిన, నువ్వు రా అంటే సరే అని వెళ్ళేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10,000 వరకు వేసుకున్నా. తర్వాత నాకు తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, ఒక బిజినెస్ ఉంది తన్విత్ ఆయుర్వేదిక్, దాంట్లో మంచిగా లాభాలు ఉన్నాయంట, ఒకసారి వచ్చి మీరు చూడండి సార్ అంటే ఆ సార్ వచ్చారు. ఎంత పెట్టినావమ్మా? నేనా 29 లక్షలు మొత్తం. అబ్బా, 29 లక్షలా? ఎలా పెట్టారంటే మేడం, మేము అప్పుడు చిట్టీలు కట్టుకున్నాం, మేము కొంచెం ఊర్లో కొంచెం ల్యాండ్ అమ్మినాం. వీళ్ళు చెప్తున్న నర్సిరెడ్డి అనేట ఆయన పైన ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది వార్తలు కూడా వచ్చినట్టున్నాయి కదా యూట్యూబ్లో ఆల్రెడీ అంటే క్లోజ్ చేసిండు బాధితులను, ఇన్వెస్టర్స్ ఆ మధ్య ఏదో క్యాన్సర్ కి మందు అది ఇది కూడా వచ్చింది కదా వీడియో. యాక్చువల్గా ఒక స్టేజ్ లో చాలా ఫేమస్ పర్సన్ గా నడిచింది అనమాట ఆయన. ఇట్లాంటి విషయాలు కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా కనుక పర్సూ చేస్తే కొద్దిగా రికవర్ చేయడం ఈజీ. కొద్దిగా అసలు పర్సనే కనిపించట్లేదు అంటున్నారు కదా, ఎలా? పర్సన్ కనిపించకుండా కూడా ఫస్ట్ వీళ్ళు పర్సూ చేయాలి. అమౌంట్లను ఎక్కడికి పోయినాయి, అకౌంట్స్ ఏమున్నాయి, ఏం ఆస్తులు కొన్నారు, ఇవి ఫండ్స్ ఏం మిస్యూజ్ అనేది. అదే ఇంతకుముందు చెప్పింది అదే సెక్షన్ మనకు 24 క్లాస్ 8 కింద అడ్వకేట్ హాస్ ఎవ్రీ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అడ్వకేట్కి ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేషన్ ఇచ్చే రైట్ కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, వీళ్ళు మొత్తం చాలా ఛాన్సులు పోగొట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళందరూ పరారీలు ఉన్నారు. సో ఇప్పుడు కన్నా వీళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా? వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఉంది అనేది మిగతా వాళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అయింది అనుకుందాం జనరల్గా, ఇప్పుడు ఒక కంపెనీలో డైరెక్టర్ ఉన్నప్పుడు ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది రకరకాల డైరెక్టర్లు అయి ఉండొచ్చు కదా, మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా పరారీలు అంటారు. పోలీసులు తలుచుకుంటే ఎవరైనా తెచ్చేస్తారు. అంటే వీళ్ళు కేసు నాకు తెలిసి ఓన్లీ ఆ మెయిన్ పర్సన్ మీద పెట్టిండ్రు, దిష్టి తీసిలు అన్నట్టు. అది కేసులో దిష్టి తీసి పక్కన పడేసిలు అంటే మిగతా 8 మంది మీద కూడా మీరు కేసు పెట్టొచ్చు. మిగతా 8 మంది ఆస్తులు, పర్సనల్ ఆస్తులు అటాచ్మెంట్ చేయొచ్చు, కంపెనీ ఆస్తులు అటాచ్మెంట్ చేయొచ్చు. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే వీళ్ళు వెళ్ళి బెయిల్ని రిజెక్షన్ చేయమని అప్లికేషన్ వేసుకోవచ్చు. లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై 6JVR. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. శివ గారు, మీరు ఎప్పుడైనా ఫోన్ కాన్వర్సేషన్ మెయిన్ పర్సన్స్తో కానీ మిగతా వాళ్ళతో మాట్లాడిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే నర్సిరెడ్డి అన్న టైంతో మాట్లాడలేదు, అలా కింద డైరెక్టర్స్ ఉంటారు మేడం. మీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి మేడం. ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మి నేను ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసిన, ఆ వ్యక్తి నాతో మాట్లాడతలేడు, కనిపిస్తలేడు, దొరుకుతలేడు, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాల్సింది ఏంది? మీరు నెక్స్ట్ చేయాల్సింది కంప్లైంట్ ఇవ్వడమే పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వచ్చు? రిటర్న్ ఏం తీసుకోలేదు నాకు తెలిసి. వీళ్ళు ఏం సార్, మేము తన్విత అనే ఆయుర్వేదం కంప్లైంట్స్ ఇస్తే అన్ని తీసుకుపోయి ఆ ఒక్క కంప్లైంట్ కింద చేస్తున్నారు అని చెప్పారు. మేము నేచర్ సేమ్ కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర పేర్లతో ఒక 5-6 కంపెనీలు పెట్టిండు.
ఒకటే 5-6 కంపెనీలు పెట్టేసి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్కీమ్ ప్రకటించిండు. వ్యక్తి సేమే, ప్రొడక్ట్స్ ఆర్ డిఫరెంట్. అవును. వీళ్ళకి ఎవరెవరి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా ఆయన ఏం చేసినట్టే ఒక్క వర్గాన్ని టార్గెట్ చేయకుండా ఎన్ని రకాలు ఉంటారు రకాల వర్గాల్ని టార్గెట్ చేసి పెట్టేసిండు. పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఒక కేసు అయిన తర్వాత సేమ్ ఒక వ్యక్తి మీద అదే కేసు అవుతుంది కదా, మిగతా వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళందరినీ తెలిసి వీళ్ళ కిందనే చేరుస్తారు. గుడిలో లింగాన్ని మింగారంటాడే మొత్తం వేసి పెట్టి ఈ కంప్లైంట్స్ అందరూ వాళ్ళ ఇప్పుడు ఒక వరంగల్లో ఒక బాధితుడు అనుకో, అక్కడ కేసు పెట్టిన అనుకుందాం, ఇంకోళ్ళు కరీంనగర్లో పెట్టిన అనుకుందాం. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో హైకోర్టుకు పోయి అంత ఒకటే క్రైము ఉన్న ఎఫ్ఐఆర్లు అన్నీ ఒకటే దగ్గర చేర్చండి అంటాడు కోర్టు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఎక్కడ ఎఫ్ఐఆర్ అయినా ఈయన పేరు మీద అన్ని తెలిసి ఒక దగ్గర పెట్టేసిన అంటారు కదా. ఓకే. సో మరి ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఏం చేయొచ్చు అంటారు సార్? వీళ్ళు ఆల్రెడీ చాలా మోసపోయి ఉన్నారు, ఒక్కొక్కరి ఒక్క పైసలు. ఆమెనేమో ఎందుకమ్మా నువ్వు జమ చేసినావు అన్ని పైసలు? ఇల్లు కట్టుకుందామని జమ చేసుకున్నాం మేడం. ల్యాండ్ కూడా దానికోసమే. వీళ్ళేమో జాగా వస్తుంది కదా, వాళ్ళు జాగా రిజిస్ట్రేషన్ చేపిస్తామన్నారు కదా. మీ ఇంట్లో మీ హస్బెండ్ కి చెప్పే ఇచ్చారా? చెప్పే ఇచ్చాను, రోజు తిడుతున్నాడు. ఆయన వద్దు మనం ఇల్లే కట్టుకుందాం అంటే 7 నెలలకే కదా వచ్చేస్తుంది, తర్వాత కట్టుకుందామని నేనే మాట వినకుండా పెట్టడం నాదే తప్పు అయిపోయింది. రోజు నాకు గొడవనే సార్. యాక్చువల్గా ఇప్పుడు బెయిల్ పైన పోయిన వ్యక్తి ఎవ్రీ మంత్ వచ్చి సంతకం పెట్టాలి. ఇట్ ఈస్ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ ఇట్లా వచ్చి సంతకం పెట్టాలి. ఆ వ్యక్తి పరారీలు ఉన్నాడు, వీళ్ళకి నంబర్ దొరకలేదు, మనిషి దొరకలేడు, ఆయన ఎప్పుడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు పోయి పోలీసు వాళ్ళని నాకు ఈ డీటెయిల్స్ కావాలండి, ఆయన అసలు నా ఫోన్ ఎత్తుతలేడు, మాట్లాడతలేడు అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇవ్వద్దా, అది లీగలా ఇల్లీగలా ఏంది అసలు? జనరల్గా ఇవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఇవ్వాలి జనరల్గా ఎప్పుడైనా కూడా. ఈ బెయిల్ కాపీస్ కానీ లేకపోతే వాళ్ళు వేసినప్పుడు కానీ వీళ్ళు విక్టిమ్స్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. కాదు పూజారి గారు, ఇప్పుడు వీళ్ళు ఒకసారి కోర్టుకి వెళ్ళిపోయారు కదా, ఇంకా పర్సన్తో మాట్లాడని ఏదైనా కోర్టులో తెలుసుకోండి అది అంటారు. వాళ్ళు చెప్తారు, ఎవరు మన అక్యూజ్డ్ చెప్తాడు, ఎట్లా నన్ను అరెస్ట్ చేసింది కదా అని కోర్టులో చూసుకుంటాపు అని చెప్తారు. పోలీస్ డ్యూటీ అయితే వీళ్ళకి బెయిల్ వేసినప్పుడు, జనరల్గా అయితే బెయిల్ వేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత, వీళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత, కోర్టులో ఏం వాదించాలా, ఏమేమి ఎవిడెన్స్ అని తీసుకోవాలి జనరల్ ప్రాసెస్లో. అన్న మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను నిజంగా. అంటే బేసిక్గా చిన్న ఫోన్లో ఒక మెసేజ్ వస్తేనే ఇగో మీరు ఇంత గెలుచుకున్నారు అంత గెలుచుకున్నారు అంటేనే అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి చెప్తున్నారు అవన్నీ నమ్మొద్దు, ట్రాష్, ₹1 గెలుచుకున్నారు, ఇవన్నీ ఎందుకు గెలుచుకుంటాం మనము అని చెప్పేసి ఇంత అవేర్నెస్ వచ్చిన రోజులు ఇవి. అంటే సైబర్ క్రైమ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇలాంటి రోజులల్లో మీరు అందరు చూస్తుంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచి బిజినెస్ చేసేటోళ్ళలాగా కనిపిస్తున్నారు మీరంతా. అసలు మీరు ఎందుకు నమ్మిండ్రు, ఎట్లా నమ్మిండ్రు, మిమ్మల్ని వాళ్ళు ఏ విధంగా నమ్మించిండ్రు? యాక్చువల్గా మేము కంపెనీని నమ్మటానికి కారణం 10,000 acres ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పారు, ప్లస్ చెన్నైలో మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందని చెప్పారు. సార్ చెప్పారా, చూపించారా? చూపించారు. 10,000 acres ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ చూపించారు? ఓన్లీ ల్యాండ్ బ్యాంక్ ఉందని ప్రామిస్. అంటే ఒక దగ్గర ఏమో మీటింగ్ జరిగినప్పుడు ఆయన కూతురు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది మేడం. ఆయన ఏదంటే నా కూతురు సాక్షి, నా కూతురు పెళ్ళి అయ్యే వరకు కూడా మీ ఇన్వెస్ట్మెంట్కి ఏ ఇబ్బంది కాకుండా ప్రతి నెల మీకు పే అవుట్ ఇస్తా, ఇది నా కూతురు సాక్షి అని మాకు మీటింగ్లో ఆ అమ్మాయి మీద ఇట్లా పెట్టి వాళ్ళ భార్యను వాళ్ళ అమ్మాయిని పిలిచి ఒట్లేయించింది. అంత ఎమోషన్స్ ఇన్ని అట్లీస్ట్ సెల్ ఫోన్లో రికార్డ్ అన్న చేసుకున్నారా? నిజంగా ఇది మీకు ఛాలెంజింగ్ కేస్. నువ్వు ఎంత పంపినా అన్నావమ్మా? 29 లక్షలు. అన్ని 29 లక్షలకి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది నా దగ్గర. మీరు సార్? మేము 42 lakhs అబోవ్ పెట్టాము. 42 lakhs. నాకు తెలిసింది సిసిఎస్కి ఇప్పుడు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు కదా, ఇది దిస్ కంప్లైంట్ విల్ గోస్ టు ద సిసిఎస్. ఓకే. 50 లక్షలు కానీ ₹1 కానీ ఉంటే అది డైరెక్ట్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళిపోతుంది, సిసిఎస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వరకు ఇన్ని పైసలు పోగొట్టుకున్నా వీళ్ళు గుంపుల గోవిందలా ఉన్నారే తప్పితే సెపరేట్గా ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు, నా ఇంకొక అడ్వకేట్ని స్పెషల్గా పెట్టుకొని ముందుకు పోయింది లేదు, మీరు అన్నట్టుగా బెయిల్ రిజెక్షన్ వేసుకున్నది లేదు, అసలు ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ చేసే అవకాశం ఉందా సార్? డెఫినెట్లీ ఉంటుంది. క్రైమ్ ఇంకా క్రైమ్ లైవ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. దే నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే. వీళ్ళు ఏమైనా ఏంటంటే బయట నిలబడి వాళ్ళు చెప్పేదో వీళ్ళు చెప్పేదో, ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడైనా కూడా ఫలాని వ్యక్తి చెప్పేదాని మీద ఆధారపడుతున్నారు కానీ చట్టంలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, రికవరీకి ఏం చేసుకోవచ్చు, ప్రాక్టికాలిటీ ఏముంది, ఇప్పుడన్నా అసలు ల్యాండ్ బ్యాంక్ ఉందా, ల్యాండ్ బ్యాంక్ లేదా, ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఎక్కడికి పోయినాయి పైసలు, మరి 8 మంది డైరెక్టర్స్ ఎందుకు అరెస్ట్ కావడం లేరు, ఇవన్నీ వీళ్ళకి ప్రాక్టికాలిటీ మీద అవగాహన లేదు. వీళ్ళకి అగ్రిమెంట్స్ లేవు, ఏమీ లేవు. అంటే నా ఆలోచన చెప్తున్నాను. నేను డైరెక్ట్గా ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి 42 lakhs కొట్టేశాడు. ఎందుకు ఇచ్చాడు అంటే రేపు ఆయన ఏదో నా దగ్గర అప్పు తీసుకున్నాడు ఇచ్చాడండి అని అంటే న్యాయం అదే ఇవ్వాల్సిందే కదా.
నా అప్పు నాకు ఆయన తిరిగి ఇచ్చాడండి అని చెప్పొచ్చు. అంత ఎవరైతే 42 lakhs అంత అప్పు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అబద్ధాలాడేవాడికి కేసును ప్రోలం చేయడానికి కోర్టు ఇప్పుడు ఒక వైపు నుంచే ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, ఇంకో వైపు నుంచి ట్రాన్సాక్షన్ నువ్వు ఉంటుంది ఇచ్చినట్టు ఏంటి సాక్ష్యాలు ఆధారాలు? ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసినాము, మరి ఆయన ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏం లేదు కదా మనకు. ఇప్పుడు 42 lakhsలో అట్లీస్ట్ 10 lakhs 5 lakhs, ఇప్పుడు అప్పు 42 lakhs అంతా అప్పు ఇచ్చినాం అనుకో, పేపర్ లేకుండా ఎవరు ఇవ్వరు. జ్యుడిషియల్ నోటీస్ అంటాం మనం. జ్యుడిషియల్ నోటీస్ అంటే ఏంటంటే కొన్ని లేకుండా కొన్ని జరగవు. అట్లనే ఇప్పుడు ఒక 42 lakhs ట్రాన్సాక్షన్ జరిగింది అంటే కంపల్సరీ ఏదో ఒక, ఇప్పుడు అప్పిచ్చినాం అనుకో దానికి సంబంధించి ఏదో ఒక ప్రూఫ్ తీసుకుంటాం మనం కంపల్సరీ. డాక్యుమెంట్ అప్పిచ్చేటప్పుడు దాని ప్రొఫార్మా వేరే ఉంటుంది, దాని రూల్స్ రెగ్యులేషన్స్, నువ్వు నాకేం సెక్యూరిటీ పెడతావు, ఇంటి పేపర్లు పెడతావా, లేకపోతే ప్రామిసరీ నోట్ ఇస్తావా, చెక్లు ఇస్తావా, ఎంత ఇంట్రెస్ట్, అప్పిచ్చే ప్రాసెస్ వేరే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. అంటే ఇన్ని రోజులు మన లైఫ్ జర్నీలో ఆడవాళ్ళు మోసపోవటం, మగవాళ్ళు మోసపోవటం, లేకపోతే కోడళ్ళు అత్తలు బాధ్యతలు తెలిసి తెలియక చూసాం, కానీ ఇది కష్టార్జితం. ఇప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది మనకు, సిప్ అని ఉంటుంది. దాంట్లో ఎట్లా ప్రాఫిట్స్ ఇవ్వాలనేది పెద్ద పెద్ద చదువులు చదివి కూర్చున్న వాళ్ళే నీకు 1,1000 కంటే ఎక్కువ తేలేరు నెలకు వాళ్ళు. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అంతా చదువుతూ తెల్లవారులు పనిచేస్తేనే 1,1000 తీరేరు వాళ్ళు. ఈ మాట కొంచెం బాగా ఏనుండ్రి ప్లీజ్. ఇట్లాంటి స్కీములు ఇప్పటికి గలికొట్టున్నాయి. ఇప్పటికి మనం మాట్లాడే టైం కూడా ఇంకా కడతానే ఉంటారు ఇప్పుడు ఎక్కడో దగ్గర. సార్ ఇంకొకటి మాకు ఏం జరిగిందంటే, కొన్ని డబ్బులేమో తన్విత ఆయుర్వేదం అనేది కంపెనీ కొన్ని కొట్టినాం. కొంతమంది ఏం చేసినారంటే ఈ డైరెక్టర్లు ఉంటారు కదా సార్, వీళ్ళ అకౌంట్ సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అంటే ఇప్పుడు ఇట్లా మేము అంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్కి పే చేసినాం. వీళ్ళు మాత్రం తన్విత ఆయుర్వేదం మాకు ఒక ఐడి ఉంటుంది సార్, ఆ ఐడి ఇచ్చిర్రు. ఇప్పుడు మేము వీళ్ళని అడిగినాం సార్ పర్సనల్గా. దీన్ని ఎగ్జాక్ట్లీ ఏమంటారు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. వీళ్ళు ఒక్కొక్క ఐడి ఇస్తారు, ఐడి కింద నలుగురు చేరాలా, ఈ నలుగురు ఇంకో నలుగురిని చేర్పించాలా, ఈ నలుగురు చేసినందుకు ఇంత కమిషన్, ఇదంతా ఇది ఐడి ఇచ్చారు అంటే దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం. మీ కింద మీరు మళ్ళీ మెంబర్స్ చేర్చారా? చేయొచ్చు, అది మల్టీ లెవెల్ మార్కెటింగ్. వీళ్ళు వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళు అడుగుతుంటారు. మీకు అందరికి వెళ్ళని బ్యూటీ ఏంటంటే, రేపు పొద్దులు ఇదే నా శ్రేణి ఇంకో స్కీమ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇల్లే కడతారు పైసలు. 100 కేసులు ఆల్రెడీ ఇట్లాంటి కేసులలో మోసపోయిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ వచ్చి మళ్ళీ కొత్త స్కీమ్ పెట్టా, మీరు చేరండి మీకు ఐడీలు ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇదే పాత దాంట్లో పోయినాయి కదా, ఈ కొత్త దాంట్లో సంపాదించుకుందాం అని చెప్పి కట్టినాయి 100 స్కీములు నా దగ్గర, సేమ్ పర్సన్. మేము అడిగిన ఒక డైరెక్టర్ పర్సనల్ కొట్టినాం మేడం, ఒక 16 lakhs. మేము అడిగినాం, అది మేము 16 lakhs పే చేసిన వెంబడే ఒక 9 daysకి అది క్లోజ్ అయింది మేడం. అంటే నా తరపున ఒక మిత్రుడు పే చేసిండు. మేము ఇవన్నీ అడిగినాం, మీకు పే చేసినాం కదా మీరు ఇవ్వండి అని అడిగినాం సార్. కేసు వేసుకోండి, 2 క్రిమినల్ కేసు పెట్టచ్చు, మీరు రికవరీ సూట్ కూడా వేసుకోవచ్చు. ఐడి మీరు లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ నుంచి 3 years టైంలో సివిల్ కోర్టుకి వెళ్ళి రికవరీ అడగచ్చు. ఏమైనా ఆస్తులు ఉంటే అటాచ్మెంట్ చేయమని అడగచ్చు. మళ్ళీ మీరు క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది కంపెనీతో సంబంధం లేదు, కంపెనీతో సంబంధం లేదని అదే అంటున్నా, కంపెనీతో సంబంధం లేదు, పర్సనల్ ఇచ్చిన అని చెప్పేసి. ఆ 8 మంది డైరెక్టర్ల పైన కూడా కేసు వేసి ఉండాలి మీరు, అది వేయలేదు మీరు. సార్ ఇప్పుడు మేము కేసు పెట్టాలంటే ఎవరి పేరు పైన పెట్టొచ్చు అంటే మా డైరెక్టర్ పేరు పైన పెట్టొచ్చా, మాకు ఎవరైతే లీడర్ తీసుకెళ్లారో వాళ్ళ పేరు పైన పెట్టొచ్చా? మీరు లీడర్ పేరు మీద కూడా పెట్టచ్చు కంపల్సరీ. ఇప్పుడు ఆల్రెడీగా నేను 29 లక్షలు, నా కింద వాళ్ళు 50 లక్షల వరకు ఉంది. మా సొంత తమ్ముడే 3 లక్షలు, ఆయన ఆటో నడిపించి చిట్టి కట్టుకుంటాడు. చిట్టి కట్టుకున్న డబ్బులు నెక్స్ట్ తెచ్చి పెట్టిండు, 1 రూపాయి కూడా రాలే ఆయనకు. మా తమ్మునికి మాకు చాలా గొడవలు అవుతున్నాయి ఇంట్లో. అయితే బాధితులంతా మిమ్మల్ని పట్టుకుంటున్నారు, మాకు పట్టుకుంటున్నారు. సాయంత్రం అయితే కాల్సే కాల్స్. మీరు చాలా చాలా పెద్ద తప్పు పని చేసిండ్రు, మోసపోయిండ్రు, నేను కాదని అంటలేను. కానీ అట్లీస్ట్ ఇప్పుడుకైనా ఇంకా మీకు ఛాన్స్ ఉంది, చేయాల్సింది ఉంది. మీరు గట్టిగా పోరాడి మీరు అందరు కలిసి చేయాల్సింది చేస్తే తప్పకుండా మీ వైపు సక్సెస్ ఉంటుందని అనుకుంటున్నా. దేవుని కోరుకుందాం మనము. ఆయన కంపెనీ పెట్టిండు, మేము మాటలు విన్నాం, మోసపోయినాం సార్. కేసు ఉంది, కొంతమంది పెట్టారు, అనస్థలపురంలో ఉంది. వ్యవస్థనన్నా ఇప్పుడన్నా మరి మాకు ఎట్లా న్యాయం చేయాలనేది ఉండాలి కదా సార్, వ్యవస్థ లేదా? మరి ఇప్పుడు వ్యవస్థలో మాట్లాడేటప్పుడు మరి మీరు ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిశారా? బెయిల్ ఏడు దాకా వచ్చింది, శక్తి కూడా లేదు సార్ మాకు. మీరు వెళ్ళేసి సార్ మరి కేసు ఉన్నది కదా, మరి ఇది అప్డేషన్ ఏమున్నది, మరి బెయిల్ ఇచ్చారా లేదా, ఇవ్వకుండా ఉండడానికి ఏమున్నాయని అడగాల మీరు. ఎవరు చట్టాల మీద అవగాహన పెంచుకోకుండా ఎవరు సింపుల్ లాజిక్ చెప్తారు వచ్చి, తెలుసా మాకేం తెలుసు సార్, మేము అడ్వకేట్ల మాట కథం అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ని నిందిస్తే కూడా ఏం రాదు, మన బాధ్యత మనం చేయాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నువ్వు పోయి అడగడానికి నీకు పైసలు ఏం తీసుకోడు ఆయన,
అంటే మా కోర్టు దగ్గర ఉంటుందా సార్ అట్లా మన ఆ విషయం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ సార్ అంతే. వాళ్ళతో మాట్లాడినవి అవి ఏమైనా వీడియోస్ ఉన్నాయి? ఇప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి మాకు ఇట్లా అంటే ప్రోగ్రామ్స్ అవి ఇవి చేసిన డైరెక్టర్ ఫోటోస్ ఒకసారి ప్లే చేద్దాం. ఓ ఆయనేనా? ఆయన నర్సిరెడ్డి మేడం. వీళ్ళంతా బాధితులే మేడం. అంటే అప్పుడు ఇన్వెస్టర్లు, ఇప్పుడు బాధితులు కూడా అంటే ఇప్పుడు బాధితులు, అప్పుడు ఇన్వెస్టర్లు వాళ్ళు. ఎందుకు డాన్స్ ఎందుకు చేస్తున్నారు? అంటే అదొక ప్రోగ్రామ్ మేడం. ఎంజాయ్. ఇప్పుడు ఆ మధ్యలో నిలబడ్డైన చైర్మన్ కోన నర్సిరెడ్డి 2,000 కోట్లు మొత్తం ఈయనదే. ఆయనదే. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇంత సంతోషం, ఎందుకు ఈ ఆడవాళ్ళు? ఇది ఒక ప్రోగ్రామ్ పెట్టిండు మేడం ఇబ్రహీంపట్నంలో. అందరికి కార్ అచీవ్మెంట్ సక్సెస్ మీట్ అని పెట్టిండు. కొంతమందికి డైరెక్టర్లకు కార్లు ఇచ్చిండు మేడం. దానికి మళ్ళీ 5,000 రూపాయలు టికెట్ మేడం. దానికి 2,000 మంది వచ్చారు మేడం. నేను కూడా 5,000 రూపాయలు పెట్టిపోయినా. 5,000 టికెట్కి ఒక బెడ్షీట్ ఇచ్చారు. ఆ బెడ్షీట్ తోటి మనకు పడుకుంటే బ్లడ్ అంట, మంచిగా హెడ్ఏక్ రాదంట, అన్ని సాప్ అవుతాయి అని ఏదేదో చెప్పేసి. ఇక మేడం ఈయన ఆండాల్ రమేష్ బాబు, ఈ పక్కన మీసాలైనా ఈయన దాదాపు 200-300 కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోయింది. డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టరు. ఆయన కుడిబిజన్ లాంటోడు. ఈయన ఏం చెప్పిండు మాకు, నేను అడ్వకేట్ను, జర్నలిస్టును, నాకు హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ను అని ఇట్లా రకరకాలుగా చెప్పిండు. పేరేంటన్నారు? ఆండాల్ రమేష్ బాబు. ఈయన ఎవరండి? విజయేందర్. ఈయనేంటి ఇందులో? తన్విత ఆయుర్వేదిక్ మొత్తానికి ఈయన డైరెక్టర్. ఇప్పుడు వీళ్ళలో ఎవరితోనన్నా మాట్లాడిర్రా ఈ డైరెక్టర్లతో మీరు? అంటే ఈ 8 మందిలో ఒక్కొక్కరు గ్రూప్ ఒక్కొక్కరికి ఉంటుంది మేడం. ఓహోహో, 8 మందిలో ఒక్కొక్కరి కింద ఒక గ్రూప్ ఉంటది. ఈ 8 మంది నాకు, నా డైరెక్టర్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ డైరెక్టర్ నాకు. ఇప్పుడు మీ గ్రూప్, మీరు ఎవరి గ్రూప్? ఇలా దేవిక డైరెక్టర్. ఇక దేవిక అంటే ఆ కోట్ వేసుకున్నాను. ఆమె ఎక్కడ ఉంటారు? మా డైరెక్టర్. ఆమె ఈ సేల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సేల్లో లేదు, ఎక్కడ లేదు. ఆమెకు నెలకు ఈ బిజినెస్ చేస్తే నాకు నెలకు ఎంత వచ్చినాయంటే, నెలకు నాకు 30 లక్షలు నర్సిరెడ్డి సార్ ఇట్లని ఇచ్చేస్తాడు అంటాడు. ఆమె మీటింగ్ లో అట్లా చెప్పింది. 2 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నాకు వస్తాయి. ఎవ్రీ మంత్ వస్తాయి. దాంట్లో చెట్టోళ్ళు ఉంటారు స్టార్టింగ్లో. ఏం చేస్తే వస్తాయి సార్ 2 కోట్లు? ఈ కేసుని కంప్లీట్గా చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది సార్ చెప్తారు. బట్ దానికన్నా ముందు అమ్మ మీరేం చెప్తారు? అంటే ఇట్లా చాలా మంది మోసపోతున్నారు, ఎంతో మంది ఉన్నారు. కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది వస్తలేరు. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ లైఫ్ జర్నీ ప్రోగ్రాం ద్వారా, ఎస్పెషల్లీ ఈరోజు ఈ ప్రోగ్రాం వాళ్ళ కష్టార్జితాన్ని పోగొట్టుకొని ఇలా కుటుంబాలుగా బాధపడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటేనండి, నువ్వు పేదవాడివైనా, ధనికుడివైనా, ఉన్నవాడివైనా, నువ్వు చదువుకున్నవాడివైనా, చదువు లేనివాడివైనా సరే, ఒక పని చేసేటప్పుడు మీ దగ్గరున్న అడ్వకేట్ని సంప్రదించండి. సరైన అడ్వకేట్ని మీరు చూస్ చేసుకోండి. ఒక కంపెనీ ఉన్నది అన్నప్పుడు అది ఎవరైనా సరే గుడ్డిగా నమ్మేయటం కానీ, ఎస్పెషల్లీ అత్యాశతో ఇంతకి 10 డబ్బులు ఇస్తామన్నప్పుడు అది ఎంతవరకు సహజంగా జరుగుతుందనేది కూడా ఆలోచించుకోవాలి. అండ్ మరి ముఖ్యంగా యువత కూడానండి, ఈ రోజుల్లో చదువుకొని ఈజీ మనీ కోసం అలవాటు అయిపోయి మోసపోయేవాడు ఉంటే, మోసపోయేవాడు ఉన్న ప్రతి చోట మోసం చేసేవాడు మన పక్కనే ఉంటాడు, మన కుటుంబంలోనే ఉంటాడు, మన బిడ్డల రూపంలో ఉంటాడు, తండ్రి రూపంలో, తల్లి రూపంలో ఉంటారు. ఇంకా బయట వాళ్ళు మోసం చెయ్యరు అనే దానికి ఆధారాలు లేవు. కాబట్టి దీనిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, అఫ్కోర్స్ తప్పు తప్పే, దొంగ దొంగే. రేపు కోర్టులు, చట్టాలు, తెలివిగలిగిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఎలా అయినా బయటకు తీసుకొస్తారు. కానీ ఈరోజు సూసైడ్స్ జరుగుతాయి అంటే ఈరోజు ఆ అమ్మాయి మనోధైర్యం ఎంతవరకు ఉంటుంది, ఆమె గుండె ధైర్యం ఎంతవరకు ఉంటుంది? ఈరోజు అన్నీ తిరిగి అయిపోయి ఈరోజు సుమన్ టీవీ ద్వారా అన్నా వాళ్ళు పట్టుబడతారేమో ఒక ఆశతో వచ్చారు. కాబట్టి తప్పకుండా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి ఫ్యూచర్ ఇటువంటివి చేసేటప్పుడు మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. ముఖ్యమైన సలహాలు తీసుకోమని చెప్పేదే నా ఒక విన్నపం. సో దీని గురించి అవేర్నెస్ అనేది ఈ షోతోని నిజంగా ఓ రేంజ్లో రావాలి జనాలకి నేను కోరుకుంటున్నా. సో వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు మన దగ్గరకు వచ్చిండ్రు కాబట్టి వీళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంది? ఇమీడియట్గా ఫస్ట్ ఎలాంటి ఫాలో అప్ ఉండాలి వీళ్ళకి? ఇమీడియట్లీ వాళ్ళు వచ్చేసి మిగతా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, పెద్ద హ్యూజ్ అమౌంట్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు ఖచ్చితంగా మిగతా డైరెక్టర్స్ ఎవరైతే అరెస్ట్ కాలేదని చెప్తున్నారో వాళ్ళందరూ అరెస్టుకు సంబంధించి చర్యలు తీసుకోవాలా. రెండోది, కంపెనీల పేరు మీద కానీ పర్సనల్ అసెట్స్ కానీ వీళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటే, కట్టుకున్న పైసలతో కనుక, ఇక్కడ తీసుకున్న పైసలతో కనుక డెవలప్మెంట్ చేసుకుంటే వీళ్ళు ఆస్తులను ఐడెంటిఫై చేసి, వాళ్ళకున్న ఆస్తులను ఐడెంటిఫై చేసి, పర్సనల్ ఆస్తులైనా పర్లేదు, కంపెనీ పేరు మీద ఉన్న ఆస్తులైనా పర్లేదు, ఐడెంటిఫై చేసి డైరెక్టర్లు అందరి
చైర్మన్లు డైరెక్టర్లు వీలైతే మధ్యలో ఉన్న ఇంకా ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తులు కూడా. వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్తో పెట్టున్నారు, ఒక్కొక్క మేనేజర్ 8 మెంబర్స్ ఒకరు. సో ఎవరికి వాళ్ళు సపరేట్గా కేసు ఫైల్ చేసుకోవాలి. అప్పుడు నా కేసు అంతా ఒకటే ఉంటుంది కానీ ఇది ఐడెంటిఫై చేసి మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇస్తే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇన్ని ఆస్తులు సంపాదించారు, ఆ ఇల్లు కొనుక్కున్నారు, ఫ్లాట్ కొనుక్కున్నారు, వీళ్ళకు కంపెనీ పేరు మీద ఇన్ని ఆస్తులు అని చెప్పాల్సిన బాధ్యత, జనరల్గా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. ఓకే, సో ఆ ఇన్వెస్టిగేషన్ లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఈ లోపు ఆస్తులు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా కేసులు ఎక్కువ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. లేదా పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు రకరకాల డిపార్ట్మెంట్లకి రాసి వాళ్ళు అటాచ్మెంట్ తీసుకుంటారు. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ క్రైమ్ జరగంగానే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయటము, ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. రెండోది అసెట్స్ అటాచ్మెంట్ చేయాలి ఫస్ట్, ఇది సెక్యూర్ కిందకి వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్లో ఏమైందంటే బెయిల్. ఇప్పుడు మనకు తెలిసి ఇట్లాంటి క్రైమ్స్ అనేది ఇప్పుడు చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. మనం చెప్పేది ఏంటంటే 1,00,000 రూపాయలకి ఎవరన్నా 1000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తా అంటే 100% అది ఫేకే. తర్వాత మీరు 24 Clause 8 కింద కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్తో మాకు నమ్మకం లేదు అనుకుంటే దెన్ దే విల్ గో ఫర్ దట్ ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకొని 24 Clause 8 కింద కూడా పెట్టుకుంటే వీళ్ళందరికీ బెయిల్స్ పడుతున్నాయా, పడతాను లేదా, ఆస్తులు అటాచ్మెంట్ చేశారా, చేయలేదా, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారా, కేసులో ఏం జరుగుతుంది, ప్లస్ దానికి సంబంధించిన ఇమీడియట్లీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎట్లా ఇంకా రికవరీ అమౌంట్స్ ఇప్పుడు వీళ్ళకు ఐడియా ఉంటే రికవరీ కూడా వేసుకోవచ్చు. సో చూసిండ్రు కదా ఇప్పుడు వరకు సార్ చెప్పిన మాట కానీ లేకపోతే మేడం చెప్పిన మాట కానీ, ముఖ్యంగా సార్ ఇచ్చిన మీకు అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బాగా పనికి వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వరకు చాలా లేట్ చేసిర్రు, బట్ ఇది క్రిమినల్ కేసు కాబట్టి సార్ ఎప్పుడు చెప్తుంటారు క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు అంటే ఎప్పటికీ అది హాట్ టాపికే. మీరు అందరు కొంచెం ఉమ్మడిగా చేయాల్సిన పనిని చెయ్యండి. ఏమైనా డౌట్ వస్తే అడ్వైజ్ కోసం మీరు సార్ని అడగచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా? సో చూసిండ్రు కదా, నిజంగా ఇలాంటి కేసులు చిన్న 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 రేంజ్ నుంచి వెళ్ళి ఒక అసలు అంతుపంతు లేకుండా లిమిట్ లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే మన మీద కంట్రోల్ ఉంటలే. మనము ఫస్ట్ మన బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకుంటే నేను సంపాదించింది నేను అనుభవించడమే కష్టమైపోతుంది ఈ రోజులల్లో. అలాంటి రోజులల్లో లేదు, నేను సంపాదించిన రూపాయి అనుభవించడం వదిలేసి ఆ రూపాయి ఇన్వెస్ట్ చేసి 10 రూపాయలు వస్తుంది, ఆ 10 రూపాయలని మళ్ళీ ఒక 5 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇంకో 5 రూపాయలు తిందాం. ఈ ఆశలు వద్దు. అసలు మనలా బతకడము చాలా కష్టము. అది ఫస్ట్ చక్కగా బతికితే సరిపోతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుండ్రి, మోసపోకుండ్రి, కొంచెం క్లెవర్గా ఉండండి. అవన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే లీగల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కేవలం LLB చేసేటోళ్ళు మాత్రమే చదువుకునేటివి కావవి. జీవితంలో అది కూడా ఒక పాఠం. దాన్ని కూడా మీరు నేర్చుకోవాలి. చట్టాలు ఎట్లా పనిచేస్తాయి అని తెలుసుకోవాలి. అట్లీస్ట్ అది తెలుసుకునేటందుకు మా ప్రోగ్రామ్ చూడండి అని చెప్తున్నాను నేను. అంతే. ఇది ఇయాలటి 6 JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6 JVR. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.